ఏంటి మనం పెట్టి బీర్లు బిర్యానీ దెయ్యం పట్టుకెళ్ళిపోయిందా? కారు వస్తే తప్పుకోవాలని తెలీదా? లాస్ట్ మినిట్ లో బ్రేక్ వేసాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నుజ్జు అయిపోయేవాళ్ళు. హారన్ కొడుతుంటే సౌండ్ కనపట్లేదా? చెవులు కనపడదా ఏంటి? కారు ఎక్కడ ఉందండి? కారు కూడా కనపట్లేదా? కళ్ళు కూడా పోయాయా? ఏం మాట్లాడతావు? పిచ్చి పిచ్చి మాట్లాడు. బ్రేక్ అయిపోయి లేకపోతే నుజ్జు అయిపోయారు. మీరున్నాడు సార్, నేను మాట్లాడతాను సార్. కొత్తగా వచ్చారు సార్ వాళ్ళు, పాపం వాళ్ళకి ఏం తెలియదు. మీరు వెళ్ళి కార్ పార్కింగ్ చేసుకోరు సార్. మీరు వెళ్ళండి. అలా కొద్దిగా రైట్కి తీసుకోండి సార్. ఈ బండి ఒకటి ఎప్పుడు అడ్డం పెడతారు. అక్కడ కారు ఎక్కడ ఉందని కళ్ళు దొబ్బే. మీరు ఊరుకోండి సార్, నా కడుపు మీద కొట్టమాకండి. ఆ కారు క్లీన్ చేస్తున్నందుకు నెలకు 2000 రూపాయలు ఇస్తున్నాను సార్. ఆ 300 ఎన్నిసార్లు చెప్పాలయ్యా? బండిని కొంచెం దూరంగా పార్క్ చేయమని చెప్పు. కారు గీతలు పడుతున్నాయి తెలుసా? అలాగే చెప్తాను సార్. మీరేంటి ఇంకోసారి బ్రేక్ వేయను, గుద్దేస్తా. బెటర్ బీ కేర్ఫుల్. అలాగే సార్. పండగ వస్తుంది, డబ్బులు ఇస్తే క్వార్టర్ కొనుక్కుంటాను సార్. క్వార్టర్ ఏం కర్మ, కారు డిక్కీలో ఫుల్ బాటిల్ ఉంది. వెంకటేష్ ఇదిగో తాళం, సైలెంట్ వేసేయి. మేవాడు ఎర్రిబాబులోడు అనుకున్నా, నీకంటే తెలివైనోడా? పాపం ఏమైంది అసలు అతనికి? ఏం లేదు సార్, పోయిన నెలలో కొత్త కారు కొనుక్కొని రింగ్ రోడ్ లో రాంగ్ రూట్ లోకి ఎంటర్ అయ్యాడు సార్. ఓ ట్రక్ స్పీడ్ గా వచ్చేసి సైలెంట్ గా వెళ్ళిపోయింది. సీటు స్టీరింగు ఈయన తప్ప ఇంకేమీ మిగలేదు. అదే విచిత్రమో సార్, ఈయనకి చిన్న గీత కూడా పడలేదు. అప్పటి నుంచి ఇది పరిస్థితి. పోనీ కారు లేదని చెప్పొచ్చు కదా. మొదట్లో చిరాకొచ్చి చెప్పాను సార్. అయ్యో కొరికి కండబెక్కేశారు సార్. అదేంటి అలా కొరికేశాడు? ఆడు మనిషా మేనేజరా? అవును, ఇంతకీ మీరెవరు? దిల్ రాజు గారు క్రియేటివ్ టీం, ఆయనే పంపించారు. ఆత్రయ్య. అలాగే సార్. సార్ ఈయన ఏదో ఒకటి చేసి డైరెక్ట్ అని చేశాను సార్. డైరెక్ట్ టైమెక్స్ తీసుకెళ్తాను. ఏదో రికమెండేషన్ చేయకు. లెట్స్ గో. దిల్ రాజు గారిది నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్? షారుఖ్ సల్మాన్ ఖాన్ పెట్టి సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు హిందీలో ప్లాన్ చేస్తున్నారు. నిజమా సార్? రాజుగారితో చెప్పి ఆ సినిమా డైరెక్షన్ నీకేమైనా ఇప్పించమంటావా? నేను నాకదే డైరెక్ట్ చేస్తాను సార్. భయ్యా సినిమా మీద రిపోర్ట్ ఏంటి? ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సినిమా మీద రిపోర్ట్ ఏ ఉంటుంది సార్. మిస్టర్ సీరు, సినిమా ఎందుకు హిట్ అయిందో నువ్వు తెలుసుకోలేకపోతే హిట్ అవ్వలేవు, గుర్తుంచుకో. కరెక్ట్. బ్యాన్ చేస్తే 3 టికెట్లు 150 చొప్పున 450. టిప్పు. అమ్మో సార్, డిన్నర్ తో కలిపి 850 అయింది సార్ ఈరోజు. హలో, ఎవరు సార్? దిల్ రాజు గారు. నమస్కారం సార్, షూటింగ్ ఎలా జరుగుతుందండి? అవునా, అందుకే కొత్త అమ్మాయి వద్దు సంబంధాలు పెట్టుకోమని చెప్పాను సార్. బయలుదేరే, దీనికి సారీ ఎందుకులేండి సార్. మన సీను బాగా టాలెంటెడ్ సార్. ఎలాగా మన పవన్ కళ్యాణ్ గారి డేట్లు మాత్రం ఉన్నాయి కాబట్టి అదేదో మన సీను చేయొచ్చుగా. పైగా ఆయన కొత్త ఎంకరేజ్ కూడా చేస్తారు. అలాగే సార్, ఉంటారు సార్. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? వద్దని చెప్పానా? అదిగా సార్, ఫస్ట్ సినిమానే పవర్ స్టార్ తో అంటే మాటలు రావట్లేదు సార్. మొదట్లో పైడి పళ్ళు కూడా ఎలాగే ఏడ్చాడు. ఎవరు? వచ్చేసింది భయ్యది. ఏంటంటే డాన్స్ రా, నీకు కూడా అనుభవిస్తున్నా కదా భయ్యా. ఫుడ్ లేదని దయ్యం ఇరిటేట్ అయిపోతున్నాడు తమ్ముడు. కరెక్ట్, ఎల్లేదో ఒకటి పెట్టి భయ్యా. ఏంటని పెట్టేది? అది నేను పెంచుకుంటా కుక్క అంటండి, దెయ్యం. కొన్ని దయ్యాల గురించి విన్నాం, కామినీ పిశాచాల గురించి విన్నాం, కానీ ఫుడ్ భయ్యా ఫ్రిడ్జ్ లో బ్రెడ్ అని ఫ్రూట్స్ ఉన్నాయి భయ్యా. పెట్టండి బాబు. మీరు పెట్టండి భయ్యా. ఎందుకు భయపడతా, మేము ఉన్నాం కదా. ముగ్గురు కలిపి వెళ్తాం భయ్యా. అంతనా? నెమ్మది, భయపడకండి భయపడకండి. దేవుడా, చెట్టు మీద దయ్యం, నాకేం భయం. ఉన్నాను. భయపడకండి రా.
కూర్చోండి. ఉన్నాను కదరా, భయపడతారు ఎందుకు? అలాగే సార్. అమ్మయ్యా వరదరా. అనియా ఇది పుట్టుదేమా అనియా? అవునండి. అంజలి గారు వచ్చి ఉంటారు సార్. ఫుడ్ దయ్యం గురించి అంజలి గారికి చెప్పొద్దు. హాయ్ అండి. హాయ్ అండి, రండి కూర్చోండి. ఎక్కడా మీ క్రియేటివ్ టీం? ఈ రోజు కూడా పడుకున్నారా? అవునండి, ఇప్పుడే. హాయ్. ఏంటి రెడీ అయ్యి బయటకు వెళ్తున్నారా? వాళ్ళు బయటికి వెళ్ళడానికి రెడీ అవ్వలేదండి, బయటికి రావడానికి రెడీ అయ్యారు కదండి. మీరు కూర్చోండి. కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోరా. శ్రీను గారు మీ గురించి చాలా చెప్పారు నిన్న. మీరేనంటగా దిల్ రాజు గారికి బ్యాక్ బోన్. బోనా? బోన్లెస్ కూడా మేమే. అలా చూస్తూ ఉండండి. దిల్ రాజు పక్కన కొంతకాలం తర్వాత శిరీష్ లక్ష్మణ్ బదులు మేమిద్దరం ఉంటాం. ఆరుద్ర. ఆత్రేయ. స్క్రీన్ నేమ్స్. శ్రీను గారు కూడా ఒక ఛాన్స్ ఇప్పించొచ్చు కదండి పాపం. ఇక్కడ ఎవరెవరికి ఛాన్స్ ఇవ్వరండి. ఈ రోజు మేము చెప్తున్నాం. శ్రీను అవసరం ఈ రోజు ఇండస్ట్రీకి చాలా ఉంది. స్లంప్ లో ఉన్న ఇండస్ట్రీకి పంపు కొట్టి లేపాలంటే ఇలాంటి కావాలి. కరెక్ట్. అంత లేదు కానీ మీరు కాఫీ తాగుతారా? యా. మీకు కాఫీ అంటే బాగా ఇష్టం అని భయ్య చెప్పాడు. అవును. ఎస్, ఐ లవ్ కాఫీ. కాఫీ పెట్టడం మాకు వచ్చు. ఓకే, అయితే ఈ రోజు మీ ముగ్గురు కాఫీ పెట్టండి. ఎవరి కాఫీ బాగుందో నేను చెప్తా. షూర్. అంటే గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తారండి? ప్రైస్ చేస్తా. అంటే పొగుడుతారంట్రా. అవునా? అది నేను ముందు నేను ముందు నేను 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 వాసనకే మత్తెక్కుతోందండి. గుడ్. సూపర్. శ్రీను గారు, ఇది మీరే పెట్టారు కదూ? థ్యాంక్స్ అండి, నన్ను గెలిపించారు. పర్లేదులేండి, ఇండస్ట్రీలో మాకు ఇవన్నీ కామనే. కమర్షియల్ సినిమాలకు ఉండే కలెక్షన్స్ ఆర్ట్ సినిమాలకు ఉండవు. అయ్యో, మీరు ఫీల్ అయినట్టున్నారు. లేదు, ఫెయిల్ అయ్యా. జస్ట్ జోకింగ్. అవును అంజలి గారు, మీ కాఫీ అంటే ఎందుకండి అంత ఇష్టం? బాగుందా? నాకు కూడా కాఫీ తాగాలంది. 2 స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీలు చెప్తాను. ఓకే లక్ష్మి, 2 స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీలు పట్రా. అలాగే సార్. ఆ తర్వాత కప్పు పెద్దదైతే 2 స్పూన్లు షుగర్ అయ్యి, కప్పు చిన్నదైతే వదిలే. కాఫీ షుగర్ సెపరేట్ గా పట్రా.